దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? తెలుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ గ్రామ ప్రజలందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాము. ఎవరైతే ఈ మైకి యంత్రాంగం ద్వారా వింటున్నారో వారందరూ కూడా శ్రద్ధ కలిగి వినాలని ప్రేమపూర్వకంగా మేము మీకు తెలియజేస్తున్నామండి. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నేనే మార్గము, సత్యము, జీవమును అని. తల్లి గర్భములో పిండమగా రూపింపబడక ముందే దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడని మనం తెలుసుకున్నామండి. 9 మాసాలు కూడా దేవుడు మనల్ని గర్భంలో సురక్షితంగా ఉంచి ప్రతి అవయవాన్ని కూడా ఆయా నెలకు మనకి ఏర్పరిచి మనల్ని లోకంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడండి. తీసుకొచ్చిన తర్వాత మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు అంటే తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో మానవుడు జీవిస్తూ పాపం అనే ప్రపంచంలో పాపంలో బ్రతుకుతున్నాడండి మానవుడు. మరి పాపంలో ప్రతి ఒక్కరూ కూడానండి, అంటే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా పాపంలోనే జీవిస్తున్నారు. నేను పాపం చేయలేదు అని చెప్పేవారి లోకంలో ఎవ్వరూ లేరండి. భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పాపం అనే లోకంలో జీవిస్తున్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు. కంటి ద్వారా, దేవుడిచ్చిన అవయవాల ద్వారా, కంటి ద్వారా, చేతుల ద్వారా, హృదయం ద్వారా ఈ పాపాన్ని ఈ మానవుడు చేస్తూ ఉన్నాడు. పాప లోకంలో, పాప ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడు. నేటి కాలంలో అధికంగా యవనస్తులు అయితే మరీ పాపంలో పడుతున్నారని, పాపంలో జీవిస్తున్నారు. ఎక్కడ చూసినప్పటికీ కూడా పల్లెల్లో, పట్టణాల్లో, వీధుల్లో, గ్రామాల్లో కూడా డ్రగ్స్, ఈ మత్తు అనే వలయంలో యవనస్తులు జీవిస్తూ ఉన్నారండి. రోజంతా ఆ మత్తు వలయంలో పడిపోతూ దానిలోనే ఉంటూ ఆ ప్రపంచమే ఆ మత్తులోనే ఉంటూ దాన్ని సేవించడానికి ఇష్టపడుతున్నారు. ఆ లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, ఆశపడుతున్నారు. దాని కొరకు ఎంతగానో ధనాన్ని వ్యయపరుస్తున్నారు. కాలేజెస్లో ఏంటి, స్కూల్లో ఏంటి, వర్కింగ్ ప్లేసెస్లో ఏంటి, ఎక్కడ చూసినప్పటికీ అధికంగా ఈ యొక్క డ్రగ్స్ని అనేక మంది సేవిస్తూ ఉన్నారు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ధనం లేకపోతే మానవుడు అక్రమాలు చేసి, దొంగతనాలు చేసి దాన్ని సేవించడానికి ఆ లోకంలో, మత్తు అనే లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది దాన్ని సేవిస్తూ దాని నుంచి బయటపడలేక, దానిని వినియోగిస్తూ దాని నుంచి బయటపడలేక వాళ్ళు ప్రాణాలని మధ్యలోనే హతమార్చుకునే వారి నేటి కాలంలో కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకసారి దాన్ని వినియోగించి పక్కన పెడదామంటే, దాని నుంచి బయట వద్దామంటే అది మన వల్ల సాధ్యం కాదండి. అది అంతలాగా డ్రగ్స్ నేటి కాలంలో యవనస్తుల్ని జీవింపచేస్తూ ఉంది. ఆ ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అనేక మంది దీనిలో ఆ పాపం
పాపంలో ఉంటూ వారి యొక్క జీవితాన్ని మరణానికి గురి చేసుకుంటున్నారు. మరి పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోవడం దేవునికి ఇష్టం లేదండి. మనము దేవుడు స్వరూపంలో మనల్ని చేసుకుని ఉన్నాడు. ఆయన చేతులతో మరి నిర్మించి ఉన్నాడు. సృష్టి అంతటిని ఆయన నోటి మాటతో కలగజేస్తే మానవుడిని మాత్రం ఆయన తన చేతులతో, తన స్వహస్తాలతో, తన స్వరూపంలో మానవుణ్ణి చేసుకుని ఉన్నారు. మరి మానవుడైతే పాపలోకంలో ఉంటూ, పాప ప్రపంచంలో ఉంటూ పాపంలోనే చనిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఒక వ్యక్తి కావాలండి, మనల్ని పాపంలో నుంచి విడిపించాలంటే, పాపం నుంచి రక్షించాలంటే ఒక వ్యక్తి కావాలి. అతడు ఎలా ఉండాలంటే ఎటువంటి పాపం లేనివాడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరండి. అందరూ కూడా పాపం చేసి పాపం ద్వారానే మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాం. మనం జన్మతః కర్మతః అందరము కూడా పాపలమే. కానీ ఒకరు మాత్రం ఉన్నారండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క జననంలో పాపం లేదు, ఆయన జీవించిన జీవిత విధానంలో కూడా పాపం లేదు. ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి యొక్క రాజ్యాన్ని కడుతూ, ఆయా ప్రాంతాలు సంచరిస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ, ఆయా గ్రామాలు సంచరిస్తూ ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కరే మన పాపాన్ని విడిపించగలరండి. పుణ్యకార్యాలు చేస్తానో లేకుంటే దాన ధర్మాలు చేస్తానో మనము పాపం నుంచి విడిపింపబడము. మనం అనుకుంటాం, నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను కదా, నేను దాన ధర్మాలు చేస్తున్నాను కదా, నేను ఎంత పాపం చేసినా కూడా ఇవి నన్ను రక్షిస్తాయి, ఇవి నన్ను స్వర్గానికి తీసుకువెళ్తే నేను నరకంలోనికి వెళ్ళాలనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుందండి, ఏ పుణ్యకార్యాలు ఏ దాన ధర్మాలు కూడా మనల్ని, మీరు నమ్ముతారు కదా స్వర్గము నరకమని, మేము అంటాం పరలోకము నరకమని. ఆ పరలోకానికి మనల్ని చేర్చవు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారానే మనము ఆయన స్వర్గానికి మనల్ని తీసుకువెళ్ళేది. నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నారు. ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చగలిగే ఏకైక మార్గము, ఏకైక ద్వారము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. మనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే మనం బస్సు ఎక్కుతాము, లేకుంటే ట్రైన్ ఎక్కుతాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ బస్సు ఎక్కుతాము, కండక్టర్ చెప్తా ఉంటాము హైదరాబాద్ టికెట్ ఇవ్వండి అని. ఒకవేళ ఎక్కిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి అని చెప్తే మనల్ని ఎక్కించుకుంటాడండి, దింపేస్తాడు ఆయన. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదని ఎలా, మరి బస్సు ఎందుకు ఎక్కుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. మరి పరలోకానికి చేరుకోవాలంటే, పుణ్యలోకానికి చేరుకోవాలంటే మనము కూడా ఆ మార్గాన్ని చూపించేటువంటి ఒక వ్యక్తి మన ముందర ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయన జీవించే జీవిత విధానంలో ఎటువంటి పాపం లేదు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించాడు. మన శరీరము ఆత్మ ఒకానొక సమయంలో వేరవ్వాల్సి ఉంటుంది, వేరవిపోతుంది. మన అనేది వెనకటి వల్ల మట్టిలోకి చేరును. మనం చనిపోతాం. మరి చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని ఎక్కడ విడిచిపెట్టే వెళ్ళిపోతాము. మరి మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఒకసారి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆలోచించాలి. ఈ ఆత్మ నిత్యరాజ్యంలోనికి, అంటే పరలోక రాజ్యంలోనికి చేరుకోవాలంటే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది ప్రభువారు మాత్రమే. మనం చేసేటువంటి పాపాలు, దోషాలు మనుషులతో మనం చెప్పుకున్నట్లయితే మనల్ని చాలా నీచంగా చూస్తారు, అవమానపరుస్తారు. మన ముందు మనకి జాలిగానే మాట్లాడతారు, కానీ మన వెనకాల వీడు ఇటువంటి పాపం చేశారంటే, ఈ విధంగా ఉన్నారంటే మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ దేవుడి దగ్గర మనం చెప్పుకుంటే మన ప్రతి పాపాన్ని విడిపిస్తాడండి. మీ పాపం నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు, వాటిని నేను అగాధ స్థలంలో పడవేస్తాను అంటున్నాడు. మరి మనం చేసినటువంటి పాపాలు, దోషాలు ఏదైతే ఉన్నదో ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే, ఆయనకు మనం చెప్పినట్లయితే మనల్ని ఆయన క్షమించి నిత్యరాజ్యంలోనికి మనల్ని చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక మా దగ్గర సహోదరులు ఇస్తున్నటువంటి కరపత్రికల ద్వారా చదివితే మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళినా కూడా, మీరు అక్కడ ఉన్నటువంటి దైవజనుల్ని అడిగినా కూడా మీరు తెలుసుకోవచ్చు. దేవుడు అట్టి కృప ఈ గ్రామ ప్రజలందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభా నువ్వు నాయన నడిపించి నీ మాటలు చెప్పడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును తండ్రి, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తున్నావు. అవును తండ్రి ప్రభా, నీ మార్గంలో నడవడానికి ప్రభా, నీ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రభా, నీ జీవంలోనికి ప్రభా మేము ఉండడానికి ప్రభా, నీ జీవంలో ఉండడానికి ప్రభా నాయన మీరు రక్షించుకున్నారు. అలాగే ఈ గ్రామాన్ని కూడా మీరు ప్రేమిస్తున్నారు. ఈ గ్రామాన్ని రక్షించాలని ప్రభా, నీ మార్గములో తండ్రి ప్రభా నీ వద్దకు రావాలని, నువ్వు ఇచ్చే స్వర్గాన్ని, పుణ్యలోకాన్ని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి ప్రతి పాపం నుండి విడిపింపబడుతూ, ప్రతి శాపం నుండి విడిపింపబడుతూ పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారాగా వారిని అయినా తండ్రి పవిత్రపరుచుకుని ప్రభా నీ రాజ్యాన్ని పొందుకునే కృపలోకి గ్రామ ప్రజలందరినీ నడిపించమని, ప్రతి ఒక్కరి ప్రయత్నాల్లో వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుని వారిని నడిపించమని, ఆయురారోగ్యాలతో ఈ గ్రామాన్ని కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.